ఎస్, మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాం. ప్రస్తుతం ప్రధాన చౌరస్తాకు వెళ్తున్నారు. మరి కేసీఆర్ బాపు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉన్న బాపు గారి కోసం వెళ్తున్న సందర్భంలో మాట్లాడుతున్నాము. మరి ఇక్కడ ఈ రోజు రామగుండం నియోజకవర్గంలో 8 గంటలకు, రాత్రి 8 గంటల సమయంలో కేసీఆర్ రోడ్ షో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు. మరి ఇక్కడ వాళ్ళ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు కోసం వీళ్ళందరూ వెళ్తున్న సందర్భంలో మనం మాట్లాడుతున్నాం. ప్రస్తుతం మనతో పాటుగా గోదావరిఖని పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమ నేత అని చెప్పుకోవచ్చు. మరి ఒక బొడ్డు రవీందర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వారిని అడుగుదాం, అసలు ఎలా ఉంది ప్రస్తుతం, గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రజల సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం వారితోటి. మరి ఎలా ఉండబోతుంది వాళ్ళ యొక్క ఎంపీ అభ్యర్థి పరిస్థితి రాబోయే 13వ తారీఖు ఎన్నికల్లో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. నిరుద్యోగి న్యూస్ ఛానళ్లకు చూస్తున్న వారందరికీ అదేవిధంగా మా మిత్రుడికి కూడా నమస్కారం. చెప్పండి అన్న, ఎట్లా ఉంది మీ అంటే గత పాలన ఎట్లా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది? గత పాలన బంగారు తెలంగాణ దిశగా అడుగులేసింది. కేసీఆర్ గారి ఒక తండ్రి స్థానంలో ఉండి చాలా అద్భుతంగా పరిపాలన చేసిండు. ఏ వ్యక్తికి అని కాకుండా అన్ని రంగాల వారికి కూడా అన్ని రకాలుగా అండగా ఇండు. ఒక ఇంట్లో కొడుకుగా, అన్నగా అన్ని రకాలుగా సేవ చేసినటువంటి కేసీఆర్ గారిని చూసినాం. ఇప్పుడు అబద్ధపు హామీలు ఇచ్చి మోసపూరిత మాటలతోటి వాళ్ళు గారడీ జోడు చేసినట్టుగా ఏది పడితే అది మాట్లాడి అందలం ఎక్కిర్రు. 100 రోజుల్లోనే 420 హామీలు ఇచ్చి 420 తనంతో మోసం చేసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. అందుకే ఒక్కసారిగానే 4-5 నెలల లోపలనే ఈ కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున రైతుల్లో కావచ్చు, మహిళల్లో కావచ్చు, ప్రతి కుటుంబంలో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. మళ్ళీ మాకు కేసీఆరే కావాలి, ఆ కేసీఆర్ గారిని చూడాలి, వారైతేనే మాకు ఈ తెలంగాణకు రక్షణ ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున కూడా స్వచ్ఛందంగా కూడా ఈ మన సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతంలో తరలి వెళ్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మికుని గతంలో ఏ ఒక్క వ్యక్తి కూడా, ఏ ఒక్క పార్టీ కూడా చరిత్రలో చూసినట్టయితే మీరు చూడొచ్చు, సింగరేణి కార్మికునికి ఎంపీగా టికెట్ ఇచ్చినటువంటి ఆ దాఖలాలు ఎక్కడ లేవు. అదే మన కొప్పుల ఈశ్వరన్న గోదావరిఖని ప్రాంతంలో, సింగరేణి ప్రాంతంలో, సింగరేణి గనుల లోపల 25 సంవత్సరాలకు పైగా ఒక సింగరేణి కార్మికునిగా పనిచేసిండు గోదావరిఖనిలో. ఇక్కడ గోదావరిఖని పుట్ట ముందు నుంచి ఇక్కడ క్వార్టర్లలో ఉన్నటువంటి వారి కుటుంబం కూడా పూర్తిగా సింగరేణి కుటుంబంలో సేవ చేసినటువంటి కుటుంబం కాబట్టి అతన్ని పార్లమెంట్కి పంపిస్తే మా సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కోల్బెల్ట్ యొక్క మన కార్మికుని యొక్క కష్టాలు మన పెద్దపల్లిలో ఎంపీగా గెలిచినట్టయితే పార్లమెంటులో సింగరేణి కార్మికులు పని లోపల చేసేటువంటి కష్టాలు కావచ్చు, ఇక్కడటువంటి పెద్దపల్లిలో ఉన్నటువంటి కార్మికుల కష్టాలు కావచ్చు, పేద వర్గాలకు సంబంధించినటువంటి కష్టాలు కావచ్చు, ఏదైనా కూడా ఢిల్లీలో పార్లమెంట్లో గలం విప్పి మా సమస్యలు తీరుస్తారని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే మీరు చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఆ వంశీ గారు వాళ్ళ తాతల కాలం ఉన్నారు, కానీ వాళ్ళ తాతల పేర్లు చెప్పుకొని వచ్చారు తప్ప ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో జైల్లో పోయినటువంటి కొప్పుల ఈశ్వరన్న, అదేవిధంగా సింగరేణి కార్మికుల 7LPలో 17 మంది చచ్చిపోయినప్పుడు కావచ్చు వారికి నష్టపరిహారం చెల్లించడం కానీ, అదేవిధంగా అప్పుడున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం వాళ్ళ మీద రాళ్ల దాడి జరిగితే అక్రమంగా అరెస్ట్ చేస్తే జైల్లో పోయినటువంటి కొప్పుల ఈశ్వరన్న, అదే ఉద్యమ కాలంలో ఎన్నో రకాల కేసులు అనుభవించినటువంటి కొప్పుల ఈశ్వరన్నను గెలిపించుకోవాలని పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే, ఇదే రామగుండం అప్పుడు మేడారం నియోజకవర్గం ఉండే, అప్పుడు ఆ సమయంలో కూడా ఇక్కడ నుంచే 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. అంతకుముందు మన తర్వాత 4 సార్లు ధర్మపురి కాన్స్టిట్యున్సీలో అక్కడ కూడా ఎమ్మెల్యే గెలిచాడు. ఆ తర్వాత సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా అయ్యాడు. తెలంగాణలో చాలా గొప్ప పనులు చేసినటువంటి చరిత్ర కొప్పుల ఈశ్వరన్నగా ఉన్నది. ఇంకొక విషయం, తెలియని విషయం ఏంటంటే, చాలా మందికి SC ST BCల కోసము కేసీఆర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి 125 అడుగుల మన విగ్రహాన్ని పెట్టిస్తే ఆ విగ్రహాన్ని ప్రపంచ స్థాయిలో అది కొప్పుల ఈశ్వరన్నకి ఆ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, చాలా అద్భుతంగా గౌరవించేటువంటి అంబేద్కర్ గారిని రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు చాలా అద్భుతంగా విగ్రహాన్ని పెట్టించిండు. ఆ విగ్రహ నిర్మాణంలో కొప్పుల ఈశ్వరి గారి స్థానమే ప్రధానంగా స్థానంగా ఉన్నది. కానీ కాంగ్రెస్ మన ప్రభుత్వం చూడొచ్చు, కనీసము అతని దగ్గర పూలమాల అయినటువంటి దుస్థితి చూస్తున్నాం. అందుకే ఏ రకంలో చూసినా, ఏ రంగంలో చూసినా కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. అదేవిధంగా బీజేపీ కూడా అంతే, ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని చేస్తారు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం సంక్షేమం కోసం కూడా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారిని మరొకసారి అవకాశం ఇవ్వాలి. ఆ పార్లమెంటుకు
మన ఈశ్వరాన్ని గెలిపించుకుంటేనే మనకు పెద్దపల్లిలో చాలా అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీలో కావచ్చు ఒక చెంపుపెట్టు అవుతుంది. ఇప్పుడు రెండు పార్టీల మధ్యలో, రెండు వర్గాల మధ్యలో ఏదైనా పంచాయతీ వస్తే తెలంగాణ పక్షాన కొట్లాడే ఒక ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి మార్పు ఎట్లా ఉంది? మార్పు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఏడుస్తారు, వడ్లలల్లా కళ్ళాలల్లా రైతులు చచ్చిపోతారు, పొలాలు ఎండిపోయినాయి. గతంలో మొన్న ఇప్పుడు చూసినాం ఉచిత బస్సు ఇచ్చారు, ఇవ్వడం మంచిదే. బస్సులు తక్కువ చేసి దానిలో ఆడోళ్ళు కొట్టుకుంటారు, మొగోళ్ళు పైసలు ఇచ్చి ఏడి వాళ్ళు అర్థం కాని పరిస్థితి ఉంది. మరి ఒక మంచి పని చేసేటప్పుడు ఆటో వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఇవాళ రోడ్డు మీద పడ్డారు. ఆటో వాళ్ళు 26 మంది 27 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు. రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు. వడ్లకు మద్దతు ధర కాదు కదా, వాళ్ళకి 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పారు. అయినా వాళ్ళది 500 రూపాయల బోనస్ ఇవ్వలేకపోయారు. ఇట్లా ఏమని చెప్తాము? నీళ్లు ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు. రైతులు ఇంతకుముందు గతంలో చూసినాం, కాంగ్రెస్ పార్టీ చెప్పులు లైన్లో పెట్టుకుంటే తప్ప యూరియా బస్తాలు రానటువంటి పరిస్థితి ఉండేది. రాష్ట్రం వచ్చినాక రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని చెప్పి కేసీఆర్ గారు చాలా అద్భుతంగా పరిపాలన చేశాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? వచ్చిన 4 నెలల్లోనే మార్పు కనబడుతుంది, స్పష్టంగా కనబడుతుంది. రైతులు గోసపడతారు, రైతులు చచ్చిపోతారు. సిరిసిల్లలో ఉరిసిల్లగా అయిపోయింది. మళ్ళీ ఇటు ఆటో కార్మికులు ఇట్లా అయిపోయిండ్రు. అటు ఉస్మానియా యూనివర్సిటీలో చూడొచ్చు మీరు, కనీసం నీళ్ళ ట్యాంక్ లేదు. నీళ్ళ ట్యాంకర్లతోటి నీళ్ళు ఇస్తారు. ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలు మొత్తం రోడ్లెక్కి ఇబ్బంది పడుతున్నారు. అన్నం లేదు, వాళ్ళని హాస్టల్లోకి వెళ్ళగొట్టువంటి పరిస్థితి ఉన్నది. అదే కేసీఆర్ గారేమో మొత్తం మోడల్ స్కూల్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, ప్రతి స్టూడెంట్ను, ప్రతి విద్యార్థిని ఇంతకుముందు గవర్నమెంట్ స్కూళ్ళలో పోలేని పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లో మాకు సీట్ కావాలని చాలా 1300 స్కూళ్ళు కట్టించాడు. ఇది మార్పు కాదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఏమైంది? ఆ స్కూళ్ళకి వెళ్ళగొట్టేటువంటి పరిస్థితి ఇప్పుడున్నది. ఉద్యోగ నోటిఫికేషన్లు వీళ్ళు లేవు, పాత ఇచ్చినవి తప్ప వీళ్ళు కొత్తగా ఇచ్చింది ఏం లేదు. సింగరేణి డిపెండెంట్ పోడగొట్టిన వాళ్ళు వీళ్ళు. తెచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మనం ఇంకా గంట సేపు అయినా మాట్లాడుకుంటూ, దయచేసి మనం చివరిగా చెప్పండి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ పార్టీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఉద్యమాల పురిటగడ్డ, ఇక్కడ ఉద్యమ కారుడు ఉన్నటువంటి గడ్డ. తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా ఉవ్వెత్తినటువంటి ఉద్యమాన్ని లేపినటువంటి గడ్డ గోదావరిఖని చరిత్ర. ఏదో అనుకున్నారు సెంటిమెంట్ కు అటు ఇటు ఆశపడ్డారు కావచ్చు, లేకపోతే 2-3 సార్లు ఓడిపోయారు, గెలిపిద్దామని చెప్పి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ప్రతి ఇంటికి అత్తకు కూడలకు 2500 ఇస్తా అని చెప్పి మోసం మాటలు కావచ్చు. ఇవాళ 2000 4000 ఇస్తా అని చెప్పారు. 2 లక్షలు ఇప్పుడు డిసెంబర్ 9 నాడు మొత్తం అది చేస్తా అని చెప్పారు. వాళ్ళు చెప్పినటువంటి కళ్ళబొల్లి మాటలతోటి జరిగింది తప్ప వీళ్ళు పెద్ద ఏం చేసింది కూడా ఏం లేదు. భవిష్యత్తులో చేస్తారని నమ్మకం కూడా మాకైతే లేదు. మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు కూడా కేసీఆర్ గారి వెంట ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పక్షాల కొట్లాడతారు. ఖచ్చితంగా వాళ్ళ మెడల్ వంచి వారు ఇచ్చినటువంటి 420 హామీలు ఇవ్వకపోతే ఎందాకైనా ప్రజల పక్షాల కొట్లాడతారు బీఆర్ఎస్.